కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా మాకు అవకాశం ఇచ్చారు పెట్టుకోవడానికి. అక్కడ కనీసం 500 మంది పర్ డే విజిట్ ఉంటుందండి. అదొక ఒక మంచి ప్లేస్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచికి నువ్వంటూ ముందడుగు వేస్తూ ఉంటే కనుక మీకు మంచి వాళ్ళు వస్తారండి. అదే చాలా ముఖ్యమైన బెనిఫిట్. మంచి చేస్తే ఏమొస్తుందంటే క్రీమ్ ఆఫ్ ద వరల్డ్, క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అనేది మీకు ఫ్రెండ్స్ అవుతారు, మీకు దగ్గర అవుతారు. అదే కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఈరోజు అంటే జనాల్ని ఏ విధంగా అయినా సరే చంపాలి పరోక్షంగా అనుకునేటువంటి ఆ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి ఫార్మర్ చుట్టూతా బెల్లం చుట్టూ ఈగలు ముసినట్టుగా అలా ముసిరి సర్వనాశనం చేస్తున్నారు. చూశారు కదా. సో ఇక్కడ ధర్మం అనే బెల్లం చుట్టూ తిరిగే చుట్టుపక్కల ఎవరున్నారు? చక్కగా ఎక్సర్సైజ్ వాకింగ్ చేసేవాళ్ళు, తర్వాత మొదటి ముద్ద లాంటి వాళ్ళు, వాళ్ళ గోప్రేమికులు, వీళ్ళందరూ మంచి వాళ్ళందరూ వచ్చి చేస్తారండి. ఇంతటితో ఆగలేదు సుమా. నేను పాతది ఐటీ ఫీల్డ్ కాబట్టి ఫ్యూచర్ని అంటే కేవలం నేను మోడల్గా పెట్టడమే నా మెయిన్ ఆబ్జెక్టివ్. వ్యవసాయదారుడికి, రైతుకి మార్కెటింగ్ అనేది, వింగ్ అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే మహాత్ములు సుభాష్ పాలేకర్ గారు, ఈవెన్ విజయరామారావు గారు కూడా సబ్జెక్ట్ ఇచ్చేసారు, బాగానే ఉంది. సో మార్కెటింగ్ విషయంలో నేను చాలా ఫోకస్ చేసి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఒకటి నేను ప్లాన్ చేశాను. అంటే వ్యవసాయదారుడు అనేవాడు, ఒక రైతు అనేవాడు ఒక వ్యాపారస్తుడు అవ్వాలి, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అవ్వాలి. తను వెలుగుతూ తన కుటుంబాన్ని వెలిగిస్తూ యావత్ ప్రపంచాన్ని కూడా వెలిగించే విధంగా తయారు చేయాలంటే టెక్నాలజీని యూజ్ చేయాలి. టెక్నాలజీ ఒకటి, రోగాలు ఒకటి విపరీతంగా పెరుగుతుంది ప్రపంచంలో. అంటే బాగా అప్గ్రేడ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. కానీ వ్యవసాయంలో వచ్చేటప్పటికి టెక్నాలజీ లేదు. అందుకని ఆ టెక్నాలజీని మనకి తీసుకొచ్చాం. భారతదేశం ఎంత గొప్పదంటే ఇక్కడ భూమి గొప్పది, సూర్యరశ్మి బాగా వస్తుంది, దేశీయ అనేది ఉంది, ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. ప్రపంచం అంతా రోగమయమైపోయింది. వాళ్ళకి మందు రూపంలో మనము ప్రకృతి వ్యవసాయాన్ని ఇస్తే అద్భుతమైన రేట్స్ని సాధించవచ్చు. ఒక మామిడికాయ మనకి 80 రూపాయలు కేజీ ఉంటే అక్కడ మనకి దగ్గర ఒక 3,000 రూపాయలు అలా ఉంటుంది. అదే ఆర్గానిక్ అయితే 4,000 రూపాయలు ఉంటుంది. మనం ట్రేడ్ లైసెన్స్ తీసుకుందాం, ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుందాము, ఫుడ్ లైసెన్స్ తీసుకొని మనం ఇంటర్నేషనల్ మార్కెట్ని మనం క్రియేట్ చేసుకుందాం. అంటే పక్కింటి నైబర్కి ఎలా అయితే అమ్ముతామో మన ప్రపంచానికి మన ప్రోడక్ట్ని అమ్ముకునేంత శక్తిని మనం సంపాదించుకుందాం. ఓకే అండి. సో ఆ విధంగా నేను ఒక ఆల్మోస్ట్ మీరు ggspk.com చూడండి. జీజీ అంటే గోవర్ధన్ గోశాల, SPK అంటే సుభాష్ పాలేకర్ కృషి.com. ఓకే, ఇది వెబ్సైట్ పేరు. కొట్టి చూడండి, ఆల్మోస్ట్ వస్తుంది, ఫినిషింగ్ ఉంది. ఎందుకంటే నేను మోడల్ అవ్వాలి కదండి, ఆచరించి చెప్పాలి కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో అంటే ఒక 7,000 గజాల స్థలంలో ప్లాన్ చేసినటువంటి ప్రకృతి వ్యవసాయము చిన్నగా ఇది పెంచుకుంటూ పోతుంటే అంతకి 2 ఎక్కువ మార్కెటింగ్ ప్రిపేర్ అవుతున్నాం అదండి. అంటే మనం రూపాయికి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే కనీసము ఒక 3 రూపాయల వంతు మార్కెటింగ్కి తిరగాలి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందంటే మార్కెటింగ్ అంటే ఇంట్లో కుక్కకి వీధి కుక్కకి డిఫరెన్స్ ఏంటి? ఇంట్లో కుక్క మనకి పెట్టింది తింటుంది హాయిగా చక్కగా. వీధి కుక్క ఎట్లా ఉంటుంది? ఒక తిండి పదార్థం పడితే 10 మంది కొట్టుకుంటారు. మనం అలా కొట్టుకోవాలి, ఆ స్ట్రగుల్ ఉండాలి. అప్పుడే మనలో ఆ టఫ్నెస్ వస్తుంది, మార్కెటింగ్ స్కిల్స్ వస్తాయి. ఓకే, దాంతో జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, ఇటు ప్రకృతి వ్యవసాయం కానీ, ఇటు ఆత్మజ్ఞానం కానీ, ఋషులు ఇచ్చిన జ్ఞానం కానీ ఇస్తాము. ఋషులు ప్రకృతి ఇచ్చిన దానికి లక్షల రెట్లలో రిటర్న్ చేశారు. ప్రతి వ్యవసాయదారుడు ఒక ఋషిగా అయ్యేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మనకి మార్కెటింగ్ కూడా పెద్ద కష్టం కాదు, అది కూడా చక్కగా ఈజీగా సింపుల్గా అవుతుంది.